ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అడిగితే చెప్పే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన చేవెళ్ల రైతు ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సిగ్గులేని ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాచించి తెచ్చుకోవటం కాదు, శాసించి తెచ్చుకుందామని రైతులకు పిలుపునిచ్చారు. ఇప్పుడు రుణమాఫీలో కోతలు పెడితే రేపు రైతు బంధులో కూడా కోతలు పెడతారని తెలిపారు కేటీఆర్. ఎక్కడ 49,000 కోట్లు, ఎక్కడ 7,500 కోట్లు, అంటే ఎంత? 7వ వంతు కూడా కాలే. కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి, సిగ్గులేని ప్రభుత్వం ఇవాళ రైతులను మోసం చేసే క్రమంలో, ఇక్కడికే దీన్ని ఖతం చేసే క్రమంలో ఆలోచన చేస్తా ఉన్నారు. నేను ఇవాళ మీకు చేవెళ్ల వేదికగా చెప్తా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతన్నలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేది, యాచించి తెచ్చుకునుడు కాదు, శాసించి తెచ్చుకోవాలి. మోసం చేసినోన్ని గల్లా వట్టి నిలదీయాలి. మన నర్సాపూర్లో మా సునీత లక్ష్మారెడ్డి గారి నియోజకవర్గంలో అక్క ఒక రైతుని తీసుకొచ్చింది అసెంబ్లీకి. ఆ రైతు మొత్తం ఇచ్చిండు మాకు. ఆ రైతు చెప్తున్నాడు, అన్న డిసెంబర్ 9 నాడు నాకు 80,000 రుణం ఉండే. నేనేమనుకున్నా, కాంగ్రెస్ వాళ్ళు రాగానే రుణమాఫీ చేస్తారని చెప్పి వాళ్ళకే ఓటేసిన. మరి ఓటేసిన తర్వాత ఇప్పుడు జూలై మాసంలో ఉన్నాం. మరి ఇప్పటిదాకా మొత్తం మిత్తి పెరిగింది, ఇంకో 9,000 కట్టమంటుండ్రు. నా తప్పు కాదు కదా, నేనెందుకు కట్టాలి మిత్తి? 9 నెలల మిత్తి నేనెందుకు కడతా? ప్రభుత్వం కట్టాలి కదా, మీరు మా తరఫున అడగాలి కదా అనే మాట రైతన్న అడుగుతా ఉన్నాడు. నేను రాష్ట్రంలోని రైతన్నలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిసెంబర్ 9 అని చెప్పమన్నది మనం కాదు, అడిగింది మీరు కాదు. చెప్పింది రేవంత్ రెడ్డి, చెప్పింది రాహుల్ గాంధీ, చెప్పి మాట తప్పింది వాళ్ళు. 9 నెలలు మోసం చేస్తున్నది వాళ్ళు. మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది. 2 లక్షల వరకు ఎలాంటి కొర్రీలు లేకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి కట్టింగులు లేకుండా, ఎటువంటి డ్రామాలు లేకుండా మీరు 2 లక్షల వరకు రుణమాఫీ చెయ్యవలసిందే. మిత్తి కూడా మీరే కట్టవలసిందే. ఇవాళ తప్పించుకున్నాడనుకో, ఇవాళ కట్టింగులు పెట్టిండనుకో రుణమాఫీలా, రేపు మీ రైతు బంధులో కూడా ఇదే కట్టింగులు పెడతాడు, ఇదే రకంగా కోసేస్తాడు రైతు బంధు. నేను అడుగుతున్నా, రైతులు ఓట్లేసింది అధికారులకు కాదు, బ్యాంక్ అధికారులకు వేయలే. రైతులు ఓట్లేసింది ఇక్కడ ఉండే వ్యవసాయ అధికారులకు వేయలే. రైతులు ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీకి వేసిండ్రు. అందుకే రైతన్నలు నేను అడుగుతా ఉన్నా, చెప్పుకున్నాడు అధికారులకు కాదు, పట్టాల్సి వస్తే గల్లా కాంగ్రెస్ నాయకులది పట్టండి, పట్టి నిలదీయండి. అవసరమైతే గల్లా బట్టి అడగాలి. ఏమాయ కొడక 2 లక్షల రుణమాఫీ అన్నావు, ఎక్కడ పోయిందని అడగాల. మనందరం రేపటి నుంచి చేయవలసింది ఒకటే, ఇడిచిపెట్టొద్దు. మనం వెంటబడవలసింది వ్యవసాయ అధికారులు కాదు, రెవెన్యూ అధికారులు కాదు, బ్యాంక్ అధికారులు కాదు. వాళ్ళతో మనకు పంచాయతీ లేదు. మీ ఊళ్ళో ఉండే కాంగ్రెస్ లీడర్ ఎవడైతే ఉంటాడో వాన్ని పట్టుకోండి. ఏమాయ కొడక ఎక్కడ పోయింది నీ రుణమాఫీ అడగండి. ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనను అడగండి. ఏం చూసిపోయినావు, ఎందుకు పోయినావు, ఏం తీసుకొని పోయినావు, నువ్వు రుణమాఫీ చేయి, చేసినాక మాట్లాడని చెప్పి ఎమ్మెల్యేని అడగండి. మాటలు చెప్పినంత అలక కాదు ప్రభుత్వం నడుపుడు అంటే. అధికారంలో లేనప్పుడు ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి? చెట్టుకు గట్టేసి కొట్టుండ్రి, ఎక్కువ మాట్లాడితే లాగుల తుండలిడిచి పెడతా, గుడ్లు వీకి గోటీలాడతా. రేవంత్ రెడ్డి నేను నీకు చెప్తున్నా, నువ్వుగిన రుణమాఫీ చేయకపోతే ఖచ్చితంగా నీకు జరుగుతాయి, నువ్వు చెప్పిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. మీ తరఫున కొట్లాడడానికి బీఆర్ఎస్ ఉన్నది. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి కూడా. తప్పకుండా రైతుల పక్షాన కొట్లాడతాం, వదిలిపెట్టం. ఇది కేవలం ఆరంభం మాత్రమే, మొదటి అడుగు మాత్రమే. భవిష్యత్తులో మరింత ఉధృతంగా పనిచేద్దాం. అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే 70 లక్షల మంది రైతుల తరఫున ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ మీకు రుణమాఫీ జరిగేదాకా, ఈ ప్రభుత్వం మెడలు వంచేదాకా ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటది. మీ ఆశీర్వాదంతో, మీ దయతో, మీ యొక్క ప్రోత్సాహంతో, మీ ప్రేమతో ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ